వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇంట్లో చిన్న పిల్లలు తప్పుగా మాట్లాడితే కొడతాం, తిడతాం, మరోసారి అలాంటి పదాలు వాడొద్దు అని భయపెడతాం. కానీ కంచే చేను మేసినట్టు పెద్దలే అలాంటి పదాలు యూజ్ చేస్తే ఏమనాలి? ఎలా సర్దుకుపోవాలి? అది కూడా శాసనాలు పెట్టే చోట బూతులతో శాపనార్థాలు పెడుతుంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. అదేంటో డీటెయిల్డ్ గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో గరంగరంగా. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవిత కనర్హం అన్నాడు ఆనాడు శ్రీశ్రీ. గాడిద, కంచరగాడిద, దున్నపోతు, పంచే, ప్యాంటు, లంగోటి, కాదేదే రాజకీయ తిట్టుకు అనర్హం అంటున్నాడు నేటి నేతాశ్రీ. మన నేతలకు కోపం వస్తే నోరు లేని జీవాల నుంచి వేసుకునే బట్టల వరకు గల్లా పట్టుకుని తోముడే తోముడు అన్నట్టుగా మారింది నేటి విమర్శల తీరు. లేటెస్ట్ గా తెలంగాణ రాజకీయం సంస్కారానికి అంతిమ సంస్కారం చేసేసి సంస్కారవంతంగా పరస్పరం తోమేసుకుంది. ఎవరో అన్నట్టు ఊరుకున్న ఉత్తమం మరొకటి లేదు. కానీ రాజకీయం ఊరుకోబెట్టదు కదా, నోటిని అదుపులో ఉంచదు కదా. ఎంత పెద్ద మనిషినైనా ఏదో సందర్భంలో టెంప్ట్ అయ్యేలా చేస్తుంది కదా. ప్రత్యర్థి రాజకీయంగా ఎదుగుతున్నప్పుడో, తాము రాజకీయంగా తగ్గిపోతున్నప్పుడో, అధికారం కోల్పోయినప్పుడో, తమపై విమర్శల రాళ్లు విసిరినప్పుడో, ఆరోపణలు చేసినప్పుడో, ఇలా ఏదో సందర్భంలో అందాకా పాటించిన సహనం మొత్తం కోల్పోయి అసహనం పెరిగి నాలుక కట్టు తెగుద్ది, మాట జారుడు బల్లెక్కుద్ది, దిగజారుడు భాష నోటి నుంచి జారిపడుద్ది. ఇంకే ఉంది, రచ్చ రచ్చే. ఉన్న అంగి చొక్కా కూడా ఊడవిక్తాం. ఏదో అనుకుంటాం కానీ కొన్ని పదాలు వినకూడని చోట అనకూడని పెద్ద మనుషులంటే మనసు ఎక్కడో కలుక్కుమంటది కదా. ఇప్పుడు మనం విన్న మాటలు మాజీ ముఖ్యమంత్రివి, ప్రస్తుత ముఖ్యమంత్రివి. ఇద్దరికీ తెలంగాణ సమాజంలో ఎనలేని గుర్తింపుంది, గౌరవం ఉంది, భక్తి ఉంది. అన్నింటికీ మించి వారు పిలిస్తే పొలోమంటూ తరలివచ్చే అభిమాన గణం ఘనంగా ఉంది. ఇద్దరూ నలుగురికి ఆదర్శం, మరెందరికో స్ఫూర్తిదాయకం. అలాంటి గొప్ప వ్యక్తులు సైతం ఊరి భాషకు తమ నోటి ద్వారా ఊపిరిపోస్తుంటే వినేవారికి ఊపిరిపోతున్నంత పనవుతుంది. ఏ తోకమట్టున్నది మెడిగాడు అక్కడ మీ బండారం బిడ్డ. ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల మీద అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ అక్కడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బిక్కనికపోయినామని అంటారు అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్లో పడితే బొక్కలిరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. తెలంగాణలో ఇప్పుడు నీళ్లు, నిజాలు అన్న అంశంపై అధికార విపక్షాల మధ్య చిన్నపాటి కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాగానే మెయిన్ ఫోకస్ నీళ్లే అయింది. అందులో ఒకటి కృష్ణా జలాల అంశం కేఆర్ఎంబీకి అప్పజెప్పడం, రెండవది మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు దెబ్బతినడం. ఈ 2 అంశాల మీదే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ బీఆర్ఎస్ పాలనపై పెద్ద పెద్ద బండలు వేస్తోంది. ముఖ్యమంత్రి తన బృందంతో కలిసి స్వయంగా మేడిగడ్డకు వెళ్లి కుంగిపోయిన పిల్లర్లను పరిశీలించి నిపుణులతో చర్చించి వారి చేతనే అక్కడ ఏం జరిగిందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పించారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ బాస్ కి సవాల్ విసిరారు సీఎం రేవంత్. మీరు చర్చకు సిద్ధమైతే పిలువండి. మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. పారిపోయి ఫామ్ హౌస్లో వండుకొని ప్రతిపక్షాలుగా బాధ్యత నుంచి తప్పించుకొని మీ అవినీతి బయటపడుతుందని, కాళేశ్వరంలో మీ దోపిడీలో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఇదే సమయంలో అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ సర్కార్కు దీటుగానే తన వర్షన్ వినిపిస్తోంది.
ముఖ్యంగా నల్లగొండ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఆ సందర్భంలో వచ్చిన మాటలే ఇవి. ఆ మాటలకు కౌంటర్ గా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మరింతగా రెచ్చిపోయారు. చచ్చిన పాము అంటూ కేసీఆర్ ని కొలతలు లేకుండా మాటలతోనే మడతలు పెట్టేశారు. ఇంత మగోళ్ళ కేసీఆర్ ని తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనియారా? ఏం చేస్తారు? చంపేస్తారా? చంపుతావా? వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా? కేసీఆర్ ను చంపుతారా అంటారు. ఎవరికి అవసరం ఉంది అధ్యక్ష? చంపాల్సిన అవసరం సచిన పావును ఎవడైనా చంపుతారా అధ్యక్ష? మొన్నటి ఎన్నికలలో ప్రజలు ఆ పావును చేత్తో కాదు కట్టెతో కొట్టిరు అధ్యక్ష. ఆ పాము ఆల్రెడీ సచ్చింది. సచిన పావును చంపాల్సిన అవసరం మాకే ఉంది అధ్యక్ష. ఈ రోజు సానుభూతి కోసము వీల్ చైర్ నాటకాలు, వీధి నాటకాలు ఏంటి అధ్యక్ష ఇది? ఇంతటితో ఆగలే. పాలిచ్చే బర్రొచ్చింది, దున్నపోతు అన్న మాటొచ్చింది, కంచెర గాడిద అన్న తిట్టు కూడా వచ్చింది. ఇలా ఒకటేమిటి, పాములు, తేళ్లు, బర్రెలు, గాడిదలు ఇలా నోరులేని జీవాల పేరుతో నోరున్న రాజకీయ నాయకులు తిట్ల దండకంలో రేసు గుర్రాల్లా పోటీ పడ్డారు. ఏ తోకమట్టున్నది మెడిగాడు అక్కడ. మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మేము అవుతున్నాము. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా అడిగి పోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఓ లంగ చేత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం. ఏం బిక్తాం మేడిగడ్డ కాడ పోయి? ఎందుకు పోతున్నావు మేడిగడ్డకు? దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళున్నాయి. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బిక్కనికపోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? మీ పాయింట్ ఊడవీకిరు. ఇవాళ ఆ పాయింట్ ఊడవీకితే చెప్పుకునే దిక్కు లేక బొక్కబోర్లో పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. కేసీఆర్ ది అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ అని కాంగ్రెస్ అంటుంటే, బీఆర్ఎస్ అధికారం తెచ్చిన అహంకారం ఇది అంటూ రివర్స్ అటాక్ కి దిగుతోంది. రాజకీయాల్లో అసహనం పెరిగితే మాట కట్టు తెగుద్ది. ఏపీ రాజకీయాల్లో ఇంతకు మించిన బూతులు విన్నాం, చూశాం. కానీ తెలంగాణ సభా సంప్రదాయంలో ఏనాడూ కట్టుబాటు తప్పలేదు. సభ్యుల మధ్య మర్యాదపూర్వకంగానే విమర్శలు, ప్రతి విమర్శలు జరిగేవి. కానీ ఇప్పుడు శాసనాలు చేసే చోటే బూతులతో శాపనార్థాలా? ఇదెక్కడి సభా సంప్రదాయం అంటూ ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సభలో సభ్యుల మధ్య హుందాతనం ఉండాలి, హుందాగానే రాజకీయ విమర్శలు చెయ్యాలి. కానీ ఎలా ఉంది? కొడితే చెప్పుతో, తిడితే బూతులతోనే అన్నట్టుగా మారింది నేటి ట్రెండ్. నిండు సభలో కౌరవ సంప్రదాయాన్ని కొనసాగిస్తే భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? పైగా ప్రస్తుత అసెంబ్లీలో ఎందరో తొలిసారి అడుగుపెట్టిన యువ నాయకులున్నారు. అలాంటి వారి ముందు సీనియర్సే ఇలా వ్యవహరిస్తుంటే వారు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించరా అన్న చర్చ కూడా జరుగుతోంది. నేనెవరికో మోసం చేశానండి. అసలు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు నువ్వు. కాంగ్రెస్ పార్టీని చీట్ చేసింది నువ్వు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. తోటి గౌరవ సభ్యుడిని చీడ పురుగు, పేడ పురుగు అంటూ అగౌరవంగా తిట్టిపోశారు. ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ పై టన్నుల కొద్దీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పు అన్న పదాన్ని యూజ్ చేస్తూ కేసీఆర్ ని కోమటిరెడ్డి బ్రదర్ త్రికోణంలో తిట్లపోత పోస్తే అంతే ధాటిగా కేసీఆర్ కూడా సమాధానమిచ్చారు. 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు. నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చిండు. కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు. క్షమాపణ కాదు, తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టే కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక. ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానికి కూడా శాతం అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఇన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త. నోడు దురిసి మాట్లాడటోలారా, చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, బాగా గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది?
ఇలా ఒకటేమిటి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎప్పుడూ జరగని వింతలు విశేషాలు ఈ సభలోనే చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయం ఇన్నాళ్లు హుందాతనం అన్న పట్టాలపై గౌరవంగా నడిచిందని ఇప్పుడా పట్టాల్ని తప్పుతోందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సభ అంటే సబ్జెక్ట్ పై డిస్కషన్ చేయాలి, సబ్జెక్ట్ పైనే మాట్లాడాలి, సబ్జెక్ట్ పైనే విమర్శలు చేసుకోవాలి, సమస్యలుంటే సాల్వ్ చేసే దిశగా చర్చలు జరగాలి. కానీ ఇదేంటి, పాత పగలేవో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా ఒకరినొకరు తిట్టుకోవడమేంటి? ఇది ఏమాత్రం సభా సంప్రదాయం కాదు అన్నది విశ్లేషకుల మాట. నవ్విపోదురుగాక తమకేంటి, తమ నోటికేంటి? రాజకీయంలో ప్రత్యర్థి అన్న వారు ఎవరైనా సరే నోటికి చిక్కితే దబిడి దిబిడే అన్నట్టుగా మారిపోయింది నేటి పొలిటికల్ ట్రెండ్. అసెంబ్లీ సాక్షిగా రాజకీయం రోడ్డెక్కింది, నాలుక పదునెక్కింది, పరుష పదాలు పరుగులు పెట్టాయి. కేవలం సభల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఏపీలోనూ అదే వరుస. గతంలోనూ అంతే, వర్తమానంలోనూ ఇంతే. మరి భవిష్యత్ తరాలు కూడా వీళ్ల మాటలను స్ఫూర్తిగా తీసుకుంటే ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాజకీయ నేతలు సభలో చేసిన రచ్చ ఇప్పటికీ మనకు గుర్తే. అప్పటి లోక్సత్తా ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్ని అసెంబ్లీ ప్రాంగణంలోనే తోసేసిన దృశ్యాలు మరువగలమా? ఇక అసెంబ్లీలో అయితే గవర్నర్ ప్రసంగాన్ని చించేసిన ఉద్రిక్త పరిస్థితులను చూశాం. కానీ ఆనాటి నిరసనల్లో తెలంగాణ భావోద్వేగం ఉంది. వారిలో ప్రత్యేక రాష్ట్రం సాధించాలి అన్న తపన కనబడింది. తమ ప్రాంతం తమకే సొంతం అన్న హక్కు ఉంది. కానీ ఇప్పుడేమైంది? ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది. 10 సంవత్సరాలు దాటి తెలంగాణ అన్ని రంగాల్లోనూ వృద్ధిని సాధిస్తోంది. ప్రభుత్వం మారింది, కొత్త సర్కారు కొలువుదీరింది. తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కింది. తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞత కాంగ్రెస్ కి దక్కింది. ఫలితంగా ఇప్పుడు అధికారాన్ని కట్టబెట్టింది తెలంగాణ సమాజం. అయినా సరే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉద్రిక్తతలే ఇంకా కనిపిస్తున్నాయి. అప్పటి పరుష పదాలు ఇప్పుడూ వినబడుతున్నాయి. ఆనాడు అసెంబ్లీ ఆవరణలో ఇప్పటి ఏపీ మంత్రి రోజా చేసిన కమెంట్ ఇప్పటికీ మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మాటలు విన్న ప్రతి ఒక్కరూ హతవిధి, ఏమిటి వైపరీత్యం అనుకుంటూ తమలో తాము బాధపడ్డ సందర్భాలున్నాయి. ఇలాంటి కమెంట్స్ ఎంతవరకు హద్దు దాటాయంటే రాష్ట్రం విడిపోయాక కూడా వాటి ప్రభావం కనిపించేంతగా టీడీపీలో ది మోస్ట్ మసాలా పొలిటీషియన్ అయ్యన్న పాత్రుల వారి నోటి పుష్టి అందరికీ తెలిసిందే. ఆయన మైక్ అందుకుంటే ఆ మాటలు కర్ణకఠోరమే. అసలు ఈ వయసులో నేను రేపు చేయగలనా? మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మగాలు మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పాత్రుడు మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. చుట్టూ వేల మంది జనం, అయినా అయ్యన్న తగ్గలేదు. ఆ మాటల్లో సంస్కారం అన్న పదార్థం సుమంతైనా ఉందా అన్న చర్చ జరిగింది అప్పట్లో. అప్పటి ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? కాంగ్రెస్ నేతల్ని పంచలోడదీసి తరిమి కొడతా అంటూ పవర్ స్టార్ పేల్చిన డైలాగ్ అణు బాంబులా పేలింది. అప్పటి నుంచి రాజకీయ తిట్ల దండకల్లో సరికొత్త అస్త్రమొచ్చి చేరింది. పవన్ కళ్యాణ్ ఏనాడైతే పంచెను పొలిటికల్ పంచ్ల లిస్ట్ లో చేర్చేశారో ఆనాటి నుంచి కట్టుకునే పంచె కాస్త నేతలు తిట్టుకునే పంచుగా మారింది. అక్కడి నుంచి కంటిన్యూ అయిన పంచె జర్నీ మామూలుగా సాగలేదు. మహిళలు పురుషులు అన్న లింగ భేదం లేకుండా ఒక రేంజ్ లో పేలింది. ఇప్పుడు కూడా అదే టెంపో మన పవర్ స్టార్ లో కనిపిస్తోంది. నాడు కాంగ్రెస్ నేతలకు పంచెలోడ తీస్తా అని వార్నింగ్ ఇస్తే నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలకు పంచెలే కాదు, ఏకంగా బట్టలోడ తీసి పరుగులెత్తిస్తానంటూ ఊర మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఒక్కొక్క వైసీపీ గూండాగాడికి గాని క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టిస్తాను. ఒక్కొక్క గూండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నాను. బట్టలు ఓడదీసి కొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ గూండాగాడి. తర్వాత అటువాళ్లు ఇటువాళ్లు అటు చేరి పార్టీలు మారి రాజకీయం అంతా కలగా పులగమైపోయింది. కట్ చేస్తే 15 ఏళ్ల కిందటి ఆ మాట ఇప్పుడు మళ్లీ రీసౌండ్ ఇస్తోంది. షర్మిల వర్సెస్ రోజా ఎపిసోడ్లో పంచ డైలాగులు రిపీట్ అయ్యాయి.
చంద్రబాబు ఇంటికెళ్లి బొకే ఇచ్చినందుకైనా క్షమించొచ్చు. కానీ వైఎస్ఆర్ పంచలూడదీసి కొడతానన్న పవన్ కళ్యాణ్ కూడా నీ కొడుకు పెళ్లికి చీఫ్ గెస్ట్ గా రావాలా అని షర్మిలను నిలదీశారు రోజా. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం అవినీతి పరుడని దోపిడీదారిని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను. అలాగే వైఎస్ఆర్ పంచలూడ తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మిలాఖత్ చేసుకొని ఆయన ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. టీడీపీలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద నువ్వేసిన పంచ్ డైలాగుల్ని మర్చిపోయావా తల్లి అంటూ రోజాకు సంబంధించి తను ఒక ఫ్లాష్ బ్యాక్ ని తవ్వేశారు ఏపీసీసీ చైర్పర్సన్ వైఎస్ షర్మిల. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు, రాజశేఖర్ రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా. ఇలా 1.5 దశాబ్దం తర్వాత వైఎస్ ని అప్పట్లో ఆయన్ని ఆడిపోసుకున్న వాళ్లను గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. ఏపీ పొలిటికల్ పిక్చర్ పై మొదలైన ఈ పంచతంత్రం ఇక్కడితోనే ఆగుతుందా లేక మరిన్ని పంచ్ డైలాగులకు తావిస్తుందా చూడాలి. విన్నారుగా, ఇలాంటి పదాలు పలికించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కాకుంటే ఏపీ రాజకీయాల్లో పంచలోడదీస్తాం అన్నది అప్పటి ట్రెండ్ అయితే, తెలంగాణ పొలిటికల్ ట్రేడ్ లో ప్యాంటులోడదీస్తాం అన్నది ఇప్పుడు ట్రెండ్ అయింది. అయినా ఇదేం రాజ్యం అంటూ నిరసనలు తెలిపే మన రాజకీయ నేతలే ఇలా అసభ్య పదాలతో ఎలాంటి మెసేజ్ ఇద్దామని సభ్య సమాజంలో మాట్లాడుతున్నారిలా. బహిరంగంగా వాడు వీడు అని తిట్టిపోయడం, తమ తోటి సభ్యుల్ని గాడిద, కంచెర గాడిద, దున్నపోతులతో పోల్చడం రాజకీయ సంస్కారానికి నిదర్శనమా? పతనమైపోతున్న విలువలకు నిదర్శనమా? ప్రత్యర్థిని తిడుతుంటే వారికి అంత మజాగా ఉంటుందా? అసహనం, అభద్రతలో మాట తోలడం, సంస్కారం లోపించడం, చిల్లర మాటలు రావడం నిజంగా రోత పుట్టిస్తాయంటున్నారు విశ్లేషకులు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓటర్స్ కూడా సహిస్తున్నారు. ఓటర్ని ప్రవర్తన ఎలాగుంటే మేము సహించమని భారతదేశంలో తర్వాత చాలా వరకు ఏషియాలో ఇది ఒప్పుకోవట్లేదు. యూరోపియన్ దేశాల్లో ఎంతో అడ్వాన్స్గా ఉన్నారు కాబట్టి ఏ మాత్రమైన ప్రవర్తన ఇలాగ వాళ్ళు లైన్ దాటితే మాత్రం ఓటర్లు వాళ్ళకి మళ్ళీ ఓటేయరు. అలాంటి పరిస్థితి భారతదేశం వచ్చే వరకు ఇలాంటి విధానాలు, అసహ్యమైన పరిస్థితులు, అలిగేషన్స్ ఇది మాత్రం ఆగే పరిస్థితి మాత్రం లేదు. ఏం మాట్లాడుతున్నారో, ఎంతగా తెగిస్తున్నారో, వాటి పర్యావసానాలేమిటో, సమాజం తమ మాటల్ని ఎలా స్వీకరిస్తుందో ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు ఇలా ప్రజల దారిలో తమ మాటల ద్వారా ముళ్ళు రాళ్ళు పరుస్తున్నారన్న సంగతి మరిచిపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు. మామూలుగా వేరే దేశాల్లో కూడా ఉద్రిక్తత వస్తుంది, గట్టిగా మాట్లాడతారు. కానీ అక్కడ ఏంటంటే పరువు నష్టం దావా వేసే స్కోప్ ఉంది. అక్కడ ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడారనుకోండి, అక్కడ ఏంటంటే పరువు నష్టం దావా చాలా స్ట్రాంగ్గా, చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మన దగ్గర పరువు నష్టం దావా వేయడానికి స్కోపే చాలా తక్కువ. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అలా అని స్వేచ్ఛగా నరం లేని నాలుక ఎలా పడితే అలా తిరుగుతుందని మాట్లాడితే అది ఎప్పటికైనా చేటే అన్నది ప్రతి నేత గుర్తుపెట్టుకోవలసిన అంశం.